జోహార్లు ముచ్చర్ల సత్యన్న, జోహార్లు ముచ్చర్ల సత్యన్న. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. పృథ్వన్న ఏది చేసినా వెరైటీగానే చేస్తాడు, అవునా కాదా? అదొక కొత్తదనం ఉంటుంది తెలంగాణలో. అందరికంటే పృథ్వన్నను చూస్తే సంతోషపడే వాళ్ళు ఎవరు తెలుసా? చెప్తారా వాళ్ళనొకరు? కాదు కాదు, అమరవీరుల తల్లులు. పృథ్వన్నను చూసిన తర్వాత ఆ అమరవీరుల కళ్ళల్లో అందరూ శాలువలు కప్తారు, సన్మానాలు చేస్తారు. మీ కొడుకు ఇచ్చేసిడు, గొప్పగా అజ్జేసిన అంటారు, తర్వాత పట్టించుకోరు. వాళ్ళ అవసరాల కోసమే శాలువలు కప్పి సన్మానాలు చేసేవాళ్ళు తప్ప నిజంగా గుండె నిండా ప్రేమతో హత్తుకున్న ఆ కుటుంబాలని హత్తుకున్న ఏకైక వ్యక్తి పృథ్వీరాజ్ అని చెప్పేసి తెలియజేస్తాను సోదరులారా. అందుకనే మేము అదే ముచ్చరలో నేను రాసిన పాట విమలక్క ఆ పాట మీద నాట్యం చేస్తూ మా అంతటపుల నాగరాజన్న డైరెక్షన్లో మేమందరం, మా అంజన్న మేమందరం అక్కడ ఆ పర్యవేక్షణలో ఆ పాట వాడుకున్నాం. ఆ పాటలో మొత్తం పృథ్వన్న అమరవీరుల కుటుంబాలను తీసుకొచ్చి ఆ తల్లులను తీసుకొచ్చి ముందర పెడితే మా కంటిలో దుఃఖం వచ్చింది. దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రో వీరులార. ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చినారో, ప్రత్యేక రాష్ట్రానికై. అయ్యో దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో. అయ్యో ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానం ఇచ్చినారో, ప్రత్యేక రాష్ట్రానికై. ఈ ప్రత్యేక తెలంగాణ కోసం బలిదానం ఇచ్చిన అమరవీరుల కుటుంబాల సాక్షిగా వాళ్ళు కోరుకుంటున్నారు. అన్న ఎక్కువ 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 వస్తుంది. ఆ కుటుంబాలు కోరుకున్నటువంటి తెలంగాణ కోసము అన్న పరితపిస్తా ఉన్నాడు. రాజకీయంగా ఇప్పటిదాకా విటలన్న చెప్తున్నాడు, రాజకీయం అంటేనే చాలా మందికి బురద లాంటిది. మరి ఆ బురదలో దిగి బురదను సాపు చేయాల్సిన అవసరం ఉన్నది కదా. రాజకీయంగానే నూతన రాజకీయం వస్తేనే ఆ పాత తరం రాజకీయాలు, ఆ పాత సాంప్రదాయ పద్ధతులు, ఆ అణచివేత, ఈ కుల వివక్ష, ఈ దోపిడీ ఇవన్నీ పోతాయి. కాబట్టే యువతరం రాజకీయాలకు రావాలనుకున్నాడు ముచ్చర్ల సత్తన్న. ఆ కోరిక నెరవేర్చడానికి ముందు బాటలు నడుస్తున్నాడు పృథ్వన్న. కొట్రా సపర్లు.